ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు విజయవాడ కేంద్రంగా ఉద్యమించారు. కనీస వేతనాలు అందించాలని నినదించారు. పని ఒత్తిడి తగ్గించి తమను ఆదుకోవాలని కోరారు. ఏ సంక్షేమ పథకాలకు తమకు అర్హత లేకుండా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేము 23 సంవత్సరాల నుంచి గత అంగన్వాడీ కార్యకర్తగా జీవిస్తున్నాము. కానీ మా జీవితం అంతా వచ్చిన ప్రభుత్వాలకే దారబోసాము. మాకంటూ మేము కూడా ఒక నిమిషం కూడా మేము వేస్ట్ చేసుకోలేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి 8:30 దగ్గర నుంచి సాయంత్రం 4:30 వరకే మీకు ఊడికి చేసి పెడితే మా పని అయిపోయింది. ఎమ్మెల్యేగా మీరు గెలుస్తున్నారు, గత ప్రభుత్వం గెలుస్తుంది, 5 సంవత్సరాల నుంచి దిగిపోతుంది. బతికినంతకాలం 50,000 రూపాయలు లక్షలు జీతాలు పెన్షన్ తీసుకుంటున్నారు. మేము మాత్రం రూపాయి కూడా ఆశించట్లా. కేవలం మీరు ఇచ్చిన జీతం మీద మాత్రమే ఆధారపడి ఉంటున్నాం. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు వర్తించట్లా. మీరు ఇచ్చే ఎటువంటి పథకాలు వర్తించట్లా. ఈ జీతంలో కూడా మీరు కోత పెడుతున్నారు. ఏ విధంగా కోత పెడుతున్నారు? ఒక కరెంటు బిల్లు రూపంలో కోత పెడుతున్నారు. అంగన్వాడీ టీచర్ అనే నేపథ్యంలో అనే పాపం చేసుకున్నలోనే మేము ఈ ఉద్యోగం చేస్తున్నాం. మా పిల్లలకి ఏదో పుణ్యాలు దొరుకుతాయి అని అనుకున్న పసిపిల్లలకు సేవ చేస్తే మా కుటుంబాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ ఏ ప్రభుత్వాన్ని నమ్మి కూడా మేము ఉద్యోగం చేయట్లేదు. అసలు ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తుంది, తన 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అమలు చేయండి, నెక్స్ట్ సార్ చూద్దాం అంటుంది. చేతులు కడుక్కుంటుంది, వెళ్ళిపోతుంది. అదే విధంగా మీరు కూడా వచ్చారు. మొన్న మా 42 రోజుల టెంట్లో మీరు వచ్చి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా మర్చిపోయారా? మీరు ఒక్కరోజు మంచినీళ్ళు తాగడం మర్చిపోయారా? అన్నం మర్చిపోయారా? మీ ఇంట్లో పని వాళ్ళకి జీతాలు ఇవ్వడం మర్చిపోయారా? కానీ అంగన్వాడీ కార్యకర్తలు మర్చిపోయారు. మీరు అంగన్వాడీ ఆయాన్ని మర్చిపోయారు. మీరు ఇన్ని సంవత్సరాలు వచ్చారు, మా టెంట్లో వచ్చి మీరు హామీ ఇచ్చారు. ఇచ్చి 8 నెలలు అవుతుంది. ఏ హామీ ఇచ్చారు మాకు? మీరు ఇచ్చిన హామీలో ఏం నెరవేర్చారు మాకు? అది చెప్పండి. సమాధానం చాలు. 42 రోజులు కాదు, 4 సంవత్సరాలైనా పోరాడతాం. మీరు మాత్రం మాకు దిగి వచ్చి మాకు సమాధానం చెప్పి మేము చేస్తున్న సేవకు మాత్రం ప్రతిఫలం దక్కంది. మేము మాత్రం రోడ్డు మీద నుంచి బయటికి ఇంటికి ఇళ్ళకి మాత్రం వెళ్ళాం. అది మాత్రం గుర్తించుకోండి. ఏ ప్రభుత్వం అయినా కానీ, అది టీడీపీ ప్రభుత్వం అయినా కానీ, వైసీపీ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా మాకు సంబంధం లేదు. మేము ప్రతి ఒక్క ప్రభుత్వంలో సేవ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కాదని మేము ఇంట్లో కూర్చోట్లా, మీకే సేవ చేస్తున్నాం. మీరు నియమించిన కాలాన్ని బట్టి మేము సేవ చేస్తున్నాం. మీరు పెట్టిన యాప్లన్నీ బట్టి మేము సేవ చేస్తున్నాం. ఆ యాప్లు గుర్తు రావట్లేదా? దాంట్లో ఉండే లోటుపాట్లు ఎన్నో మేము అనుభవిస్తూ నిద్రలో కూడా లేకుండా మీకు 1 గంట అప్పుడు కూడా మీ మెసేజ్లు చూసి మీకు సేవ చేస్తున్నాం. అదంతా మర్చిపోయారు. మీరు పెట్టిన వర్కే కాదు, మేము తెచ్చుకున్న వర్క్ కాదుగా. మీ గ్రామాల్లో మీ పిల్లలకు మీరు చేస్తున్నారు అంటున్నారు, కానీ మీరు పెట్టిన వర్కే చేస్తున్నాం మేము. మీకు పొలిటికల్ నాయకులే గుర్తుంటారా? అంగన్వాడీ కార్యకర్త గుర్తుండదా మీకు? అసలు ఆయా గుర్తుండదా? మీ ఇళ్లలో ఒక రోజు ఆయా వచ్చి మీకు పని చేయకపోతే మీకు ఎంత కష్టం ఉండిద్దో. మేము ఇన్ని సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము రోడ్డు ఎక్కామంటే మా ఆడపిల్ల కష్టం మీకు అర్థం కావట్లేదా? ఏ ప్రభుత్వం అయినా దిగి వచ్చి మాకు సరైన న్యాయం చేకూరుస్తారని ఈ ఆవేదన వ్యక్తపరుస్తూ రోడ్డు మీద ఎంత ఆడపిల్లలమే, ఇంత ఎండలో మేము ఎంత కష్టపడుతున్నాం. మా కష్టాన్ని గుర్తెరగండి. సరైన నాయకుడైతే, ఏపీకి వచ్చిన ఏ నాయకుడైనా కానీ సరైన వాడైతే ముందు మా సమస్యలను తీర్చండి. ఇదే మా విన్నపం. మాకు జీతం పెంచలేదు, గ్రాడ్యుటీ అమలు చేయలేదు, వాళ్ళు సకాలంలో జీవోలు ఇవ్వలేదు, మాకు పిల్లలకు వేసవి సెలవులు లేదు. వాళ్ళు చాలని జీతాలతో కష్టమే. 2 పోషణ ట్రాకర్ యాప్ పక్క, బాల సంజీవిని యాప్ పక్క 2 చేయాల్సిందే. ఒక యాప్లోనే పెట్టమంటే అది పెట్టలేదు. మాకేం హెల్ప్ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు వెంటనే చేస్తామన్నారు. 8 నెలలైనా జీతాలు లేదు. ఈవెంట్స్ చేయమంటారు, 2 ఈవెంట్లు చేయాలి ప్రతి నెల. కాకపోతే 3 సంవత్సరాల నుంచి ఈవెంట్ డబ్బులు రాలేదు. పోషణ ట్రాకర్ సెంట్రల్ గవర్నమెంట్దే, అది 5,000 నెలకు 500 ఇస్తామన్నారు. అది 2 నెలలు మాత్రం వేసినారు, ఇంతవరకు వేయలేదు. ఆ యాప్ వేసినప్పటి నుంచి 2 నెలలు మాత్రమే ఇచ్చినారు. మాకు ఏమి బెనిఫిట్స్ ఇవ్వలేదు. మాకు 11.5 అయితే ఏమవుతుంది? పిల్లోళ్ళకు 2.5 రూపాయలు అన్న, 2 రూపాయలే ఇస్తా అన్నారు. గ్యాసు, వాళ్ళకు కూరగాయలు, మసాలా, పోపు దినుసులు అన్నీ తెచ్చుకోవాల్సిందే. పప్పు సరిగా ఇవ్వడం లేదు, ఆయిల్ సరిగా ఇవ్వడం లేదు. మే నెల సెలవులు ఇవ్వలేదు. ఆయా ఉండాలా, లేదంటే టీచర్ అన్నా ఉండాలి. ఇద్దరులో ఎవరో ఆయా పోస్టులు కూడా ఫిలప్ చేయలేదు. ఎలక్షన్ ముందుకి 42 రోజుల సమ్మెలో ఏ విధమైన మాట ఇచ్చినదో
చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఇస్తున్నాము. అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా డిమాండ్ మెయిన్ జీతాలు పెంచాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇచ్చిన జీవోలు కూడా మాకు వద్దు. గ్రాడ్యుయేటీ అన్నారు కానీ గతంలో ఉన్న ప్రభుత్వానికంటే కూడా 20,000, 40,000 కోత కోయడం ఇది చాలా దారుణము. సంధ్యారాణి గారు మహిళగా ఉన్నారు. ఒక్కరోజు అంగన్వాడీ వర్కర్గా పనిచేసి అప్పుడు కానీ మాకు జీతాలు పెంచాలో వద్దని నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ మహాధరణ ఇంతటితో ఆగదు, ఇది కొనసాగుతుంది. మా జీతాలు పెంచే వరకు కొనసాగిస్తాము. గతంలో ఏ విధంగా ప్రభుత్వాలు అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకున్నారో, ఏ విధంగా పతనం అయిపోయిందో ఆ విధంగా కూడా తొందరలోనే అయ్యే పరిస్థితి వస్తుంది. మహిళల గోష్ఠిని ఇది చేసుకోవాలా. ఒక్కొక్క యాప్ వస్తుంది, యాప్లతో ఊపిరిపోతున్నది అంగన్వాడీ వర్కర్లకి. యాప్లు వచ్చినప్పుడు అంతా ఫోన్లు లేదు, ట్రైనింగ్లు లేవు, ఏమీ లేకుండా కూడా ప్రతి నెల జీతం కూడా సరిగ్గా రావడం. ఈ నెల అయితే అసలు జీతమే కూడా ఇవ్వలేదు. అదే విధంగా ఒక ధర్నా మా సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఎక్కడెక్కడ అరెస్టులు చేయడం, ఇదేం ఎంతవరకు సమన్వయం అని మేము కోరుతున్నాం. కూటమి ప్రభుత్వానికి, అలాగే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకే మాట చెప్తున్నాం. అంగన్వాడీలకు జీతాలు పెంచే వరకే ఈ ప్రభుత్వానికి ఇదే విధంగా కుంటినడక నడిపిస్తాము. మా సత్తా ఏదో సాటిస్తామని మేము ఈ సందర్భంగా మహాధరణ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ జీతం పెంచాలండి. మెయిన్ ప్రధాన డిమాండ్. మాకు జీతం చాలా అతి తక్కువ జీతాలతో మేము బ్రతుకుతున్నాం. ఇప్పుడు 11,500 ఇస్తున్నారు మాకు. ఆయాకి 7,000 ఇస్తున్నారు, టీచర్కి 11,500 ఇస్తున్నారు. ఆ జీతంతో ఇప్పుడు పెరుగుతున్న ధరలతో అనుగుణంగా మాకు ఆ జీతం సరిపోవట్లేదు. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు జీతం ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్ పెట్టాం. అది చెయ్యట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. 42 రోజులు సమ్మె చేసాం. దానికి ఏదో చేస్తామని ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు, జీవో ఇచ్చారు. మళ్ళీ జీవోల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా మాట్లాడలేదు. మా పరిస్థితి ఏంటి? ఏదీ లేదు అసలు. చాలా అతి తక్కువ జీతాలతో బ్రతుకుతున్నాం. అలాగే సెలవులు, మే నెలలో పెద్ద పిల్లలు సెలవులు ఇస్తారు. వాళ్ళకి 2 నెలలు వాళ్ళు చక్కగా పిల్లలు తీసుకుని హాయిగా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతారు, ఈ చిన్నపిల్లలు వెనకది వాళ్ళు వెళ్ళిపోతారు. మేము ఎవరికి చెప్పాలి? సెలవులు మాకు పెద్ద పిల్లలకి సెలవులు కానీ చిన్నపిల్లలకి ఎందుకు సెలవులు ఉంటావు? అది అడుగుతున్నారు. అదొక డిమాండ్. మాకు ఇచ్చే పోపు దినుసులు అయితేవి, గ్యాస్ బిల్లు అయితేనేవి, అవన్నీ కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. మాకు వచ్చింది 11,500 జీతంలోనే మేము 4-5 సెంటర్కి ఖర్చులకు నిర్వహిస్తున్నాం. మరి అందులో మిగిలిన జీతం మాకెంత? మేమెలా బ్రతకాలి? మా పిల్లలతో మేమెలా బ్రతకాలి? రోజుకి 4-5 యాప్లు పెంచుతున్నారు. అందులో వర్క్ చేయకపోతే మాకు నోటీసులు, మెమోరాండంలో ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా మెసేజ్లే. 10 నిమిషాల్లో రిపోర్ట్ అయిపోవాలి, గంటలో రిపోర్ట్ అయిపోవాలి. ఎక్కడ చేస్తాం? ఆన్లైన్ రిపోర్ట్ అదే తిరుగుతూ ఉంటుంది పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా చక్రం తిరిగినట్టు. అది వెళ్దో ఫోన్లో అటెండెన్స్ ఎందుకు కొట్టలేదు? రిసిప్ట్స్ ఎందుకు కొట్టలేదు? ఎందుకు చేయలేదు? ఏంటి? ఫోన్ పనిచేస్తేనే కదా. వాళ్ళు ఇచ్చే మొబైల్ ఒకటే, అందులో ఏది పనిచేయదు. ఒక యాప్ పనిచేయదు, కానీ చెయ్యాలి. మేము సపరేట్గా మళ్ళీ ఫోన్లు అప్పులు చేసి ఫోన్లు కొనుక్కున్నాం. అందులో యాప్లో వేసుకొని చేయడం. మరి ఏంటి మాకు పరిస్థితి? మాకు నాణ్యమైన ఫోన్లు ఇవ్వరు, వర్క్ చేయమంటారు. ఏంటి ఆ సమస్య? మాకు ఈ సమస్యలు తీరవు. ఇంకా నువ్వు ఎప్పుడు ఇలా బాధపడవలసిందేనే? మా సమస్యలు అనేది ఈ ప్రభుత్వాన్ని సరే పట్టించుకొని మా సమస్యలన్నీ కూడా తీర్చాలని మేము ఎంత దూరం నుంచి, నర్సీపట్నం నుంచి, వైజాగ్ నుంచి వచ్చాం. మేము మా సమస్యలు ఎప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మా కోరికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. వచ్చండి మాకు కనీస వేతనం 26,000 అండి. మేము అంత కూడా అడగట్లా. మాకు సానుకూలంగా ఉన్న అమౌంటే చెప్పాం సీఎం గారికి. ఇది కాదు అది కానీ చర్చలు పిలుస్తున్నారు. కానీ ఎంతో కొంత నిర్దిష్టమైన సంఖ్య, ఒక 3,000నో 4,000నో పెంచుతారని ఆశిస్తున్నాం. అది కూడా అసలు ఏంటనేది అనౌన్స్మెంట్ చేయట్లేదు. మేము 42 రోజులు పిల్లల్ని, భర్తల్ని, ఫ్యామిలీని అన్ని వదిలేసుకొని రోడ్ల మీద తిరిగామండి అంగన్వాడీ సమ్మె చేసి. అప్పుడు ఏదో ప్రభుత్వం చేస్తానని మినిట్స్ కాపీ ఇచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చాక అడిగితే 9 నెలలు అలా జాయిగా నడిపారు. ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, లోటు బడ్జెట్లో ఉంది, ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది అని ఊకెట్టామండి. మేము కూడా రాష్ట్రంలో ప్రజలమే కాబట్టి ఊకెట్టాం. కానీ ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నేళ్ళు? కనీసం మాకు జీతమైన కనీస వేతనం అన్నా ఇవ్వాలి. మా ఖర్చులు బోల్డ్ ఖర్చులు అండి. అదనంగా ఎక్కడికన్నా మీటింగ్ వెళ్ళాలంటే అదనంగా 50 రూపాయలు ఆటో ఛార్జీ. నెలకు బండి అయిపోతుంది. గ్యాస్ బండి వచ్చి 1,200. అవి మనకు వచ్చి ఒక పిల్లాడికి వచ్చి రూపాయిన్నర, అంత మించి ఎక్కువ ఎవరండి. ఎంతమంది పిల్లలు పెట్టి 50 పైసలు, రూపాయిన్నర పోపు దినుసులు, గ్యాస్ నిమిత్తం. దానికి సరిపడట్లేదండి. మాకు జీతం మెయిన్ పర్టికులర్గా జీతం అండి. గ్రాట్యుటీ కూడా అమలు చేయాలి. కానీ ముందు మనకి ప్రతి నెల వచ్చే జీతమే కాబట్టి వాటితోటే కదా మన సమస్యలు మన ఇంటి గడుపుకుంటాం. కాబట్టి ముందు జీతం, తర్వాత గ్రాట్యుటీ, తర్వాత
చాలా మంది అంగన్వాడీలు ధర్నాల్లో పాల్గొని చాలా మంది కోల్పోయారండి, చనిపోయారు. వాళ్ళకు కూడా ఇప్పుడుకొచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల. ఆయన ప్రభుత్వంలో 20,000 ఇస్తానన్నారు, ఈయన ప్రభుత్వంలో 15,000 ఇస్తానన్నారు. అది కూడా ఏమీ లేదు. అలా పోరాడి చనిపోయిన వాళ్ళు ఊరికి నిరుత్సాహపడడం తప్పించి ఈ అంగన్వాడీలో చేసినందుకు కానీ సేవకు గుర్తింపు కానీ ఏమీ లేదు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు 26,000 కనీసం చెయ్యాలని వేతనం బడ్జెట్ ప్రకారంగా వాళ్ళకి ఎంత వీలైతే అంత మాకు పెంచాలని కోరుకుంటున్నాం. మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చామండి. జీవితాంతం వర్క్ చేసిన పిఎఫ్ లేదు, మాకు ఈఎస్ఐ లేదు. మరి మొన్నటి వరకు గ్రాడ్యుటీ కూడా లేదన్నారు. గ్రాడ్యుటీ సంగతి ఎట్టున్నా కానీ ప్రజెంట్ మేము ఇప్పుడు తినడానికి ప్రస్తుతానికి మా జీవనం వెళ్ళాలంటే కనీస వేతనం మాకు కావాలి. కనీస వేతనం అమలు చేయాలి. వేసవికాలంలోని పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు, కానీ ఆ చిన్నపిల్లల్ని వేసుకొని 1 గంట వరకే అంటున్నారు. 1 గంట అప్పుడు చిన్న బాబుని వేసుకొని 1 కిలోమీటర్ దూరం అన్నా ఉంటుందిగా. ఓ బాబు వచ్చేసరికి మంచి 1 గంట అప్పుడు ఆ అబ్బాయిని ఇంటికాడ పంపించొస్తే ఆ అబ్బాయి స్టామినా ఏంటి? 5 సంవత్సరాల్లో బిడ్డ 1 గంట అప్పుడు ఎండలోకి రాగలిగిద్దా? రాలేదు. ఆ బిడ్డను దృష్టిలో పెట్టుకొని అయినా సరే టీహెచ్ఆర్ తల్లిదండ్రులకు ఇప్పించి వేసవకాలం సెలవులు మాకు కావాలి, కనీస వేతనం మాకు కావాలి. సంక్షేమ పథకాలంటూ ఇప్పటి వరకు ఏమీ అందలే మాకు. అంగన్వాడీ వాళ్ళని తీసేశారు. ఈ మధ్య పెట్టుకోండి అంటున్నారు, కానీ అప్లై చేసుకోవటానికి వెళ్ళినప్పుడు సిటీల్లో ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు. మరి పల్లెటూరులోని 90% పల్లెటూరులోనే ఉంటారు. 10% ఇస్తున్నారు, 90% ఆఫ్ చేస్తున్నారు. ఏదైనా సరే ఇచ్చేది ఏదైనా సరే మాకు కనీస వేతనం కావాలి, వేసవకాలంలో సెలవులు కావాలి. వాటితో పాటుగా ప్రభుత్వం అందించే పథకాలన్నా ఇవ్వాలి, గవర్నమెంట్ అన్నా చేయాలి. ఇవి చేస్తే మాకు చాలు అనుకుంటున్నామండి. చాలా డిపార్ట్మెంట్లోని చాలా మంది లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా చేయలేరా? అంగన్వాడీ టీచర్ 2 యాప్ల్లో పని చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి మాకు సరిపడ పని మాకు ఉంటుంది. వీళ్ళే మళ్ళీ పెన్షన్ తీసుకోవాలి, వీళ్ళే పెన్షన్ ఇవ్వాలి. అన్నిటికీ వాడుకోవటానికి అంగన్వాడీ టీచర్ గుర్తు చేస్తుంది, కానీ గుర్తుకు వస్తుంది, కానీ అంగన్వాడీకి ఇచ్చే పథకాలకు కానీ మరి సంక్షేమాలకు కానీ మరి వాళ్ళకి ఇచ్చే జీతాలకు కానీ అంగన్వాడీ టీచర్ ప్రభుత్వానికి ఎందుకు గుర్తు రావట్లే? గుర్తుకొచ్చిన అంగన్వాడీ టీచర్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఒక కరోనా వ్యక్తి దగ్గర కూడా వెళ్ళి మమ్మల్ని మెడిసిన్ ఇచ్చిరండి, మమ్మల్ని మరి మాకు ఇచ్చే టీహెచ్ఆర్ ఇచ్చిరండి రాకపోతే అని చెప్పేసి కరోనా రోజుల్లో కూడా వాడుకున్నారు కదా. అదే కరోనా మాకు వస్తే పిఎఫ్ ఉందా, ఈఎస్ఐ ఉందా, జీతం ఉందా సరిగా? మరి మమ్మల్ని వాడుకోవటమే, కానీ మాకు అసలు అభివృద్ధి అనేది ఎప్పుడు మా జీవితాల్లో. నేను 23 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఇంకా 4 ఏళ్ళు అయితే రిటైర్డ్ అయిపోతాను. మరి నా జీవితం అంతా ఇందులోనే కష్టపడ్డా. తర్వాత నేనేం తినాలి? మాకు ఇచ్చేటటువంటి పథకాలు ఇవ్వాలి, మమ్మల్ని గ్రాడ్యుటీ ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. ముఖ్యంగా వేసవకాలం సెలవులు స్కూల్ టీచర్లతో పాటు మాకు ఇవ్వాలి. అదే మేమండి కోరుకునేది ప్రభుత్వం నుంచి. అనకాపల్లి జిల్లా నుంచి వచ్చామండి. మా సమస్యల కోసం పోరాడదామని వచ్చాము. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. మాకు జీతం ఒకటే కాదు, మాకు బిల్లులు అనుకోండి, టీఏడిఎల్ ఒక 4 సంవత్సరాల నుంచి టీఏడిఎల్ రాలేదు. పాత ప్రభుత్వం ఉండేటప్పుడు మాకు 1000 రూపాయలు జీతం పెంచారు, తర్వాత జీతం కూడా పెంచలేదు. బిల్స్ రాలేదు. రూమ్ రెంట్లు అనుకోండి, కూరగాయల బిల్లు అనుకోండి, గ్యాస్ బిల్లు అనుకోండి, ఇంకేవి పడలేదు, మాకు రాలేదు. మాకు ఎఫ్ఆర్ఎస్ ఫేస్ యాప్లు అవి ఉన్నవి, అవి ఏమో సెల్ ఏమో సపోర్ట్ చేయట్లేదు. మేము చేద్దామని ఇంట్రెస్ట్ చూపిన సెల్ సపోర్ట్ చేయక మేము చేయలేకపోతున్నామండి. అప్పుడు కూడా చేసామండి. అప్పుడు 42 రోజులు ధర్నా చేసాం కదండి. 42 రోజులు అప్పుడు ధర్నా చేసాం. గత ప్రభుత్వం కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాం. మళ్ళీ మన మహిళా దినోత్సవం రోజు ఏదో చెప్తానన్నారు, కానీ మాకు ఏటి చెప్పలేదు. 62 సంవత్సరాలు పెంచారు అంటున్నారండి. 62 సంవత్సరాల వరకు మేము చేయగలమా అని అనుకుంటున్నాము. దాని గురించి కదా, ఇంకా బోల్డ్ సమస్యలు ఉన్నాయి కదా, అవి మా గురించి ఇంకేటి అనలేదండి. ఇంకంతే. మాకు 11,500 వస్తుందండి. ఆయాకి 7,000 వస్తుంది. టీచర్కి ఏం కార్యకర్తకి ఏం 11,500 వస్తుందండి. మేము కనీస వేతనం 26,000 ఇమ్మంటున్నామండి. కానీ ఉదయం నుంచి 9 నుంచి 4 గంటల వరకు సెంటర్లోనే ఉంటున్నామండి. అదే పని మీద ఉంటున్నాం, పిల్లలకు చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం. 12 గంటలు అయితే పెరిగాయి, కానీ మాకు వేతనం అయితే పెరగలేదు సార్. అనకాపల్లి జిల్లా మాకు వేతనాల కోసం వచ్చాం. మాకు కష్టానికి ఫలితం తగ్గట్లేదు. పెంచితే మటుకి వేతనం ఖర్చులు ఎక్కువైపోయి వేతనం తక్కువైపోయింది. మరి దానికి మేము పిల్లల్ని భార్యని పంచుకోవాలి కదా. పొద్దుటి నుంచి 9 నుంచి 4 గంటల వరకు సేవ చేసుకొని ఉంటున్నాం. మరి సేవకి ఫలితం పరిష్కరించాలి కదా.
ఏమి ఇంకా ఏమి మీ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ఇంకా? శాలరీ కోసం, గ్రాడ్యుయేట్ కోసం, తర్వాత అడుగుతాం. ఒక కార్యకర్తగా కాకుండా టీచర్గా గుర్తించమని. ఇంకేదో ఇది సమ్మర్ లో కూడా ఇది ఇబ్బంది ఉందని చెప్తున్నారు. సమ్మర్లో వేసవి సెలవులు కావాలి సార్. ఎందుకని వేసవి సెలవులు లేవు? లేవు 15 రోజులు, మే నెలలో 15 రోజులు, టీచర్ 15 రోజులు, ఆయా 15 రోజులు. తర్వాత ఎంతైనా ఒక స్కూల్ కంటిన్యూ చేయడం తప్ప కానీ ఇంకా పరిస్థితి అంతా కంపల్సరీ అన్ని ఇస్తారా మీకు? ఇస్తారు. స్టాక్ విషయంలో ఇబ్బంది పెట్టలేదు, మాకు కష్టానికి ఫలితం లేదనేసి మేము పోరాడుతున్నాం. పెద్దబడి స్కూల్తో పాటు మాకు నెల రోజులు మాకు సెలవు కావాలి. టీచర్ గారు 15 రోజులు, ఆయా 15 రోజులు అంటే మరి ఎలాగవుతుంది? ఒకవేళ చూసుకోలేం, చాలా కష్టం. అదే టీచర్ గారు ఆయాన్ని నెల రోజులు పూర్తిగా ఇచ్చాం అనుకోండి, మాకు ఎట్టుండి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. అదే టీచర్ 15 రోజులు, ఆయా 15 రోజులుగా గుడ్లు వస్తున్నారండి, పాలు వస్తున్నారండి, మరి ఎలాగైతే మరి ఒక్కొక్కరికి మాకు అవ్వదు చేసుకోవడానికి. మరి 62 సంవత్సరాలు పెంచామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అది 62 సంవత్సరాలు పెంచడం వల్ల ఉపయోగం లేదా? ఏది అండమే కానీ జరగట్లేదు, ఏమీ లేదు. అండమే అవుతుంది కానీ మరి దాన్ని అమలు చేయడమే లేదు. సంక్షేమ పథకాలు ఏమీ రావట్లేదు. కనీసం గ్యాస్ సబ్సిడీ కూడా పడట్లేదు మాకు. ఫ్రీ గ్యాస్ అని అన్నాడు కదండి, అన్నారు చంద్రబాబు నాయుడు గారు. సంవత్సరానికి వచ్చి 3 బండ్లు ఎలాగ అన్నారు, అవి కూడా రావట్లేదు మాకు. 62 సంవత్సరాలు పెంచానని చెప్తున్నారు. ఎందుకండి? ఓపిక ఉండాలి కదా చేయడానికి. టెన్షన్లు ఎక్కువైపోయింది, వర్క్ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇప్పుడు 22 సంవత్సరాలు ఓపుకుంటే చేస్తాము, లేనిది ఎక్కడ చేయగలం? ముందు జీతం పెంచారనుకోండి, పెరిగిన ధరలకు అనుగుణంగా చేయగలం. లేవు కదా సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఏమీ లేవు. ఇక జీతంతో స్పాట్లో ఇప్పుడు చచ్చిపోయినా కానీ కనీసం ₹1 లేదండి మాకు. కనీసం మట్టి పనికి వెళ్ళే వాళ్ళకి కూడా ఆ పనిలో చనిపోతే కనుక గవర్నమెంట్ ఏదో ఒకటి ఇస్తుంది, కానీ మాకేమీ లేదు. ఉద్యోగంలో ఉండి కూడా చనిపోతే మాకు కనీసం ఏమీ లేదు. కనీస వేతనం అడుగుతున్నాం. కుటుంబంలో 4 ఉంటే గవర్నమెంటే చెప్పింది 24,000 రూపాయలు జీతం, కుటుంబ అవసరాలకు 24,000 ఉంటే గానీ మీకు సరిపోదు అని చెప్పేసి. అదే విధంగా మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాం. ఇప్పుడు గ్రాడ్యుటీ ఇవ్వమని అడుగుతున్నాం. గ్రాడ్యుటీ అంటే ఏంటి? కనీసం ఒక నెలలో 15 రోజుల జీతాన్ని ప్రామాణికంగా తీసుకొని గ్రాడ్యుటీ అమలు చేయాలి. అట్లా కాకుండా ₹1,00,000 ఇస్తాము మీకు, రిటైర్ అయిన తర్వాత 62 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మాకు ₹1,00,000 ఇస్తే మాకేమంటే ఒట్టి చేతులతో మేము ఇంటికి వెళ్ళాలి. అట్లాగే హెల్పర్లు కూడా, హెల్పర్లకు వచ్చేసి 40,000 అంటున్నాడు. అది ఆ ఒట్టి చేతులతో వెళ్తాం భావ్యం కాదు కదండి. ఇప్పుడు మాకేంటంటే మేము అంగన్వాడీలో ప్రతిదీ మేమే చేయాలి. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ నిర్వహణ ఉంది, గ్యాస్ మేమే కొనుక్కోవాలి, కూరగాయలు మేమే కొనుక్కోవాలి. వాళ్ళు ఏమిస్తారు? కందిపప్పు, బియ్యం, గుడ్లు ఇస్తారు, మిగతా మేమే కొనుక్కోవాలి. మళ్ళీ అవి 5 నెలలు 6 నెలలు అయిన తర్వాత ఒక 2 నెలలు బిల్లు వేస్తారు. ఆ 2 నెలల బిల్లుకి మళ్ళీ 6% మేము ట్రెజరీలో పర్సంటేజ్లు ఇవ్వాలి. ఇవన్నీ మా జీతంతోనే మేము కొనుక్కోవాలి, జీతంలోనే సరిపెట్టుకోవాలి. మాకు వేసవికాలం సెలవులు ఉండవు. తర్వాత మాకేంటది, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలకి, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి వేసవకాలం సెలవులు ఇస్తే మాకైతే సెలవులు ఉండవు. మేము ఇప్పుడు ఏమడుగుతా ఉన్నాం? కనీస వేతనం ఏమని అడుగుతున్నాం. గత ప్రభుత్వం ఏం చెప్పింది? మేము అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా జూన్కి జీతాలు పెంచుతామని చెప్పేసి మినిట్స్ కప్పి ఇచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? మీకు ఇంకేముందమ్మా, మేము అధికారంలోకి రాగానే మీకు జీతాలు పెంచుతా ఉన్నారు. మేము గత 42 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా మా సమ్మె శిబిరాల వద్దకు వచ్చారు, లోకేష్ బాబు గారు వచ్చారు, మీ జీతాలు పెంచుతా ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ సమస్య తీరలేదు, మాకు ఏమీ లేదు. జీతాలు పెంచుతామన్నారు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకనే ఈ రోజు మళ్ళీ మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగన్వాడీలు అంటే చాలా సున్నితమైన భావనగా చూస్తా ఉన్నారు చిన్న పిల్లలు. ఇప్పుడు మొన్న కూడా నూతన విద్యా విధానం అని చెప్పేసి మాకు 6 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. అంతవరకు దానికి కూడా ఇప్పుడు ఇంతవరకు మాకు ఏమి సంబంధాలు లేవు, జీతాలు లేవు, ఏమి పెంచడాలు లేవు చెప్తున్నారు. కానీ సమాధానం మాత్రం చెప్తున్నారు కానీ వేతనం పెంచడం లేదు ఎవరు ఇంతవరకు. అందుకోసమే మేము రోడ్డు ఎక్కడం జరిగిందండి. అట్లాగే ఒక మంచి నాణ్యమైన యూనిఫామ్లు ఇవ్వడం లేదు. ముందుగా ఇప్పుడు వండి పెట్టడానికి బిల్లులు ముందుగా వేయొచ్చు కదా, అది కూడా లేదు. అంటే అంగన్వాడీలు అంటే అన్ని వాళ్ళే భరిస్తారు, వాళ్ళకి వచ్చిన జీతంలోనే వండి పెడతారు. మనం వాళ్ళకి ఏం చేయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే ఆలోచిస్తా ఉన్నాయండి. అందుకని చెప్పేసి మేము ఈ రోజు రోడ్డుకి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కనీస వేతనం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మేము అంగన్వాడీలో 42 రోజుల సమ్మె కాలంలో ఇదే సీఎం గారు మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అని హామీ ఇచ్చారు. మరి ఆ మాట మీదే మేము ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చాము, మంత్రులను అడుగుతున్నాము, డైరెక్టర్లను అడుగుతున్నాము. అన్నీ అడుగుతున్నప్పుడు కూడా మాకు ఎటువంటి హామీ కూడా నెరవేర్చని పరిస్థితి, జీతాలు పెంచని పరిస్థితి.
ఈరోజు ప్రభుత్వం మేము ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మేము మార్చి 10వ తేదీ విజయవాడలో మహాధర్నా పెడుతున్నాము అని ఇచ్చిన రోజు నుంచి కూడా అధికారులు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి మీరు ధర్నాకి వెళ్ళకూడదు, సెక్టార్ మీటింగ్లు జరగాలి, సెక్టార్ మీటింగ్ అటెండ్ కావాలి అని చెప్తున్నారు. మీకు 2 జీవోలు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 జీవోలు ఇచ్చారు, అంగన్వాడీలకు వరం ఇచ్చారు అని చెప్తున్నాడు. ఏంటి ఆ వరాలు? మేము ఒక వరం వచ్చేసి మేము పోయిన తర్వాత అంటే మట్టి ఖర్చుల జీవో, 2వ వరము గ్రాడ్యుటీ అంటున్నారు. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా గ్రాడ్యుటీ వరం ఇచ్చామంటున్నారు. గ్రాడ్యుటీ కూడా రిటైర్డ్ అయిన తర్వాత వచ్చేదే. కానీ మాకు కావాల్సినది సర్వీస్లో ఉన్నప్పుడు మా కడుపు కాలుతా ఉంది, మాకు రేట్లలో మాకు వేతనాలు పెంచాలి అని అడుగుతున్నాం మేము. అది లేకుండా అంగన్వాడీలకు వరం ఇచ్చాము అయినా కూడా వినకుండా ధర్నాలు చేస్తున్నారనే మాటలు అధికారుల నుంచి చెప్పిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మాకు ఏదైతే ఉందో మీరు ఇచ్చిన హామీ అమలు చేయాలి. మీరు సమ్మె కాలంలో మా టెంట్ల దగ్గరికి వచ్చి అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. కాబట్టి అదే మాట మీద ఉండి అంగన్వాడీలకు తక్షణం వేతనాలు పెంచాలి, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలి. ఆ పని మా హామీలు నెరవేర్చేంత వరకు ఈరోజు ఈ ధర్నానే కాదు, రాబోయే కాలంలో ఇంకా ఉధృతంగా ధర్నాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా జీతాలు పెంచాలి, మా కోరికలు నెరవేర్చుకోవడానికి అండి. 11,500 వస్తుందండి. పెరుగుతున్న ధరలకి సరిపోవట్లేదు. దానివల్ల మేము 26,000 డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పుడంటే ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయిందండి. అది ఒకసారి యాప్లు పనిచేయట్లేదు, ఆఫీసులు ఇచ్చి మొబైల్ సరి పనిచేయట్లేదండి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. వర్క్ ఎక్కువైపోయింది, ప్రెజర్ ఎక్కువైపోయింది. ఏమి రావండి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ ఏమి మాకు రావట్లేదండి. లేదండి, కొంతమంది కొన్ని చోట్ల రాలేదండి. ఏదో శుభవార్త చెప్పాను అని చెప్పాను చంద్రబాబు గారు చెప్తున్నారు. 62 సంవత్సరాలు పెంచారండి, గ్రాడ్యుయేట్ ఇస్తున్నారు. అంతేకాని మెయిన్ మా డిమాండ్ అంటే శాలరీ పెంచమనండి. 62 సంవత్సరాలు పెంచడం వల్ల ఉపయోగం ఏమి ఉండదా? ఉపయోగం ఉందండి, అది లేదనట్లేదు. కానీ జీతం కూడా పెంచుంటే ఇంకా మాకు సంతోషంగా ఉంటుంది కదండి. ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రాట్యుటీ ప్రకటిస్తున్నానని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. కానీ ఆ జీవో చాలా అన్యాయంగా అంగన్వాడీని అవమానపరిచే విధంగా ఉంది. అది గ్రాట్యుటీ చట్టం అమలు చేసే విధంగా జీవో లేదు. అందుకని జీవోని వెంటనే మార్చాలి అని కోరుతున్నాం. మూడోది మినీ వర్కర్లు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 6,800 మినీ సెంటర్లు ఉన్నాయి. ఈ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి చాలా కాలంగా అడుగుతున్నాము. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఇబ్బందులు ఉన్నాయి, మారుస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్నా ఇంతవరకు జీవో ఇవ్వాల. అందుకని వెంటనే ఆ జీవో ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నాం. అట్లనే 164 సూపర్వైజర్ పోస్టులు మన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. అర్హత ఉంది, కోర్టులో కేసు పేరుతోటి పక్కన పెట్టారు. దాన్ని వెంటనే క్లియర్ చేసి ఆ పోస్టులు ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలని చెప్పేసి రకరకాల యాప్లు తెచ్చారు. ఈ యాప్లన్నీ కలిపి ఒక యాప్గా మార్చాలని కోరుతున్నాం. ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో దీర్ఘకాలిక పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇవి రావట్లేదని చెప్తున్నారు. అవును, అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అంగన్వాడీలకు వచ్చేది కేవలం వర్కర్కి 11,500, హెల్పర్ మినీ వర్కర్లకు 7,000 ఇస్తున్నారు. గవర్నమెంట్ నిబంధన ప్రకారమైన కనీసం హెల్పరు మినీ వర్కర్లకైనా అమలు కావాలి, అది కూడా అమలు కావట్లా. అందుకని సంక్షేమ పథకాలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఇంకన్నీ సంక్షేమ ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే అన్ని రకాల ఉపయోగం లేదా? పెంచింది ఈ ప్రభుత్వం పెంచలా. మన వాళ్ళ అర్థం కాదు ఏంటంటే, మాకు 62 సంవత్సరాలు జీవో వచ్చింది. 2023 డిసెంబర్ 20వ తారీఖునే జీవో వచ్చింది. మా సమ్మె సందర్భంగానే జీవో వచ్చింది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏదో జీవో వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ప్రకటన చేయడం అంటే చాలా అన్యాయం. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ 3 నెలల పాటు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రేపు సమ్మర్ వస్తూ ఉంది, మే నెల ఎండల తీవ్రత ఉండిద్ది. కానీ
అంగన్వాడీ పిల్లలు 3 ఏళ్ల లోపోళ్ళు అంటే అందరి పిల్లలకి సెలవులు ఇస్తారు కానీ అంగన్వాడీ పిల్లలకి మాత్రం సెలవులు లేవు. అందుకని కనీసం ఒక మంత్ అంగన్వాడీలకు కూడా మే నెల అంతా సెలవులు ఇవ్వాలి. మినీలకు అసలు సెలవులే లేవు, అందుకని వాళ్ళకి కూడా సెలవులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. 2 రోజులు సమ్మె చేశాము. 42 రోజుల సమ్మెలో ఇంకా బాగా చేయండి అమ్మా, మేమొస్తే మీ సమస్యలన్నీ కూడా చాలా బాగా పరిష్కారం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు పాత సారాన్ని తెచ్చి కొత్త సీసాలో పోసి నేను ఇచ్చేసానని చెప్పి ఆర్భాటాలు చేస్తాంది. అంగన్వాడీలో 10వ తరగతే కదా చదువుకునేది, వీళ్ళకి ఎంత అయినా అమాయకులు అనుకొని ప్రభుత్వం ఊహిస్తా ఉంది. అంగన్వాడీలు తలుసుకుంటే ప్రభుత్వాలు నిలబడవని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. ఈరోజు మాకు మినిట్స్ కాపీలో ఉన్న హామీలు నెరవేర్చకపోతే సీఎం గారి ఇల్లుని, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇల్లుని ముట్టడిస్తాము. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము ఈ సమ్మెలను కొనసాగిస్తాము, ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తాం. మాకు శాలరీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కనీస వేతన 26,000 కావాలి. పని భారం తగ్గించాలి. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయాలి. రికార్డ్ వరకు తగ్గించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అన్నీ వర్తించాలి. మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు కనీసం ఆరోగ్యశ్రీ కూడా వర్తించట్లేదు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. మేము ఎలా బతకాలండి? రోడ్ల మీద మేము జీవిస్తున్నాం, మేము ఎలా బతకాలి చెప్పండి? మా చాలని చేసి కనీసం ఒక ఆడది వచ్చేసి నెలకి 25,000 30,000 సంపాదిస్తుంది పొలం పోయి ఆవిడ కూడా. మేము 10,000 11,000కి ఇప్పటికి కూడా మా జీవితం మొత్తం త్యాగం చేస్తున్నాం. మా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, మా ఫ్యామిలీలో వాళ్ళకి. మా సర్వీసు, మా జీవితం అంతా మేము దారపోసి ప్రజాసేవ కోసం మేము పాటుపడుతున్నాం కానీ మాకు సరైన గుర్తింపు అనేది ఏ గవర్నమెంట్ చేయట్లేదు. దయచేసి విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాం. మేము మమ్మల్ని గుర్తించండి, మా సేవలు గుర్తించండి, మా బాధ్యతలు మీరు నెరవేర్చమని హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. సంతమాగులు ప్రాజెక్ట్ నుంచి వచ్చాం. జీతాలు పెంచాలండి. మేము చేసే శ్రమ ఎక్కువండి, మాకు ఫలితం చాలా తక్కువ, సెలవులు కూడా చాలా తక్కువ అండి. మాకు ఎప్పుడో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే దానికన్నా మాకు ఇప్పుడు కష్టపడేదానికి మేము ఎటు వెళ్ళడానికి లేదు అవకాశం. పొద్దుటి నుంచి సాయంత్రం 5 కనీసం ఒక రోజు 6 కూడా అవుతుందండి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. అక్కడ కూడా మా ఇంటి దగ్గర పిల్లల్ని, భర్తని, సంసారం అన్నీ వదిలేసుకుని మేము ఇక్కడే అంగన్వాడీలోనే ఉంటున్నామండి. కనీసం వేరే బయటికి వెళ్ళి చేసుకునే టైం కూడా మాకు లేదు. మాకు వచ్చేది మటుకు చాలా తక్కువ జీతం అండి. ఆ జీతంలోనే కుటుంబం పోషించుకుంటా, అన్నీ చేసుకుంటా, ప్రజలకు సేవ చేసుకుంటా, ఏదైనా అన్ని బాధ్యతలు మా మీదే పడుతున్నాయండి. దాని గురించి మేము తాడేపల్లిగూడ నుంచి వచ్చామండి. సమస్యలు జీతాల సమస్యలు అంటే ఈ నెల జీతం ఇంకా పడలేదండి, ప్రతి నెల శాలరీస్ బాగానే పడుతుందండి. దాని గురించి ఇందులో చాలా మందికి ఇల్లు లేవండి. ఇల్లు లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే అద్దె కట్టుకోవాలి. ఆ జీతంలో శాలరీలో అద్దె కట్టుకుని బతకాలండి. అందుకని మేము డిమాండ్స్ అడుగుతున్నాం. ఆ ఇల్లు అద్దెలు కట్టుకుని బతుకుతాం కానీ అతి తక్కువ జీతం మీద మేము ఎలా బతకమండి? అదే మా డిమాండ్. 7,000 శాలరీ అండి మాకు. 7,000 శాలరీలో మేము అద్దె కట్టుకుని బతకాలంటే కొంత ఇదిగా ఉంటుందండి. తాడేపల్లిగూడెం నుంచి అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ రోజు మెయిన్ డిమాండ్ మేము కనీస వేతనం ఇవ్వాలని కోరుకోవడానికి ఇంతమంది రోడ్లకు ఎక్కాము. పోయిన గవర్నమెంట్లో మాకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఈ సీఎం గారు మేము నెరవేరుస్తాము, మేము అధికారంలోకి వస్తారని చెప్పేసి నమ్మి ఆయనకి ఓట్లేసి మేము గెలిపించుకున్నాము. ఇంత ముందు న్యాయం చేశారు ఒకప్పుడు, అదే న్యాయాన్ని కూడా ఇప్పుడు కూడా ఇస్తారనే ఉద్దేశంతో నేను గెలిపించుకున్నాము. కానీ వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోయారు ఈ సీఎం గారు. ఎందుకు మర్చిపోయారు అర్థం కావట్లేదు. కానీ అదేమంటే లోటు బడ్జెట్ అంటున్నారు. లోటు బడ్జెట్ అనేది కూడా అన్ని అమలు జరుగుతున్నాయి, అన్ని పథకాలు అమలు జరుగుతున్నాయి. కానీ మా కాడిగా వచ్చేసరికి లోటు బడ్జెట్ వస్తుందా? గ్రాడ్యుటీ ఇచ్చామంటున్నారు. గ్రాడ్యుటీ మేము ఎప్పుడో రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇచ్చేది కాదండి. ఇప్పుడు బ్రతకడానికి ఇవ్వండి అండి. మాకు ముందు మేము బ్రతికితేనే కదా సర్వీస్ మొత్తం కంప్లీట్ చేసేది. అది లేక కూడా మేము ఎలా బ్రతకగలం? ఒక ఆయాకి 7,000 డబ్బులు ఇస్తున్నారు, మీరు జీతం ఇస్తున్నారు. భర్త లేని వాళ్ళు ఉన్నారు, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్న ఆయాలు. వాళ్ళు నెల మొత్తము పిల్లల్ని బతికించుకుంటా ఈ అంగన్వాడీ జాబ్కి వస్తే, ఆయాగా వస్తే ఉదయం 8:30కి వస్తే సాయంత్రం 4:30కి ఇంటికి వెళ్తుంది ఆమె. ఇది వేరే వ్యాపకం ఉండదు. ఆ 7,000తో తను ఎలా బతికిద్ది? అదేమన్నా మేము ప్రభుత్వ ఉద్యోగులమే, గ్రాట్యుటీ రాదు, ఏమీ రాదు. ప్రభుత్వ ఉద్యోగుల కింద ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు రావు. ఆ యాప్లో చిన్నదండి, చిన్న సమస్యను ఆయన వెంటనే తీర్చొచ్చు. సరే ఇది లోటు బడ్జెట్ అంటున్నారు కదా, సాధికార సర్వేలో ఒక్క గవర్నమెంట్ ఉద్యోగ అనే పదాన్ని మాకు తొలగిస్తే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి.
కానీ ఆయా కూడా ఇన్ని రోజులు ఎస్టీలు ఉండి చాలా మంది ఉన్నారు. ఎస్టీలు కరెంటు బిల్లు కట్టే పని లేదు. కానీ ఈ అంగన్వాడీ జాబ్కి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు కట్టాల్సిందే. దీపం పథకం ఆయన ఇస్తున్నారు, మంచి పథకం ప్రవేశపెట్టి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. కానీ ఆయాకి రాదు, టీచర్కి రాదు, పాపం అవి మిస్ అయిపోతున్నారు. తర్వాత తల్లికి వందనం అనే అది అమలు కావట్లేదు. ఏది సంక్షేమ పథకం అనేది మాకు వర్తించట్లేదు. మరి 7,000 తోటి ఆయా 11,500 టీచరు ఎలా బ్రతకాలండి? ఇన్ని రోజులు పోయినసారి గవర్నమెంట్లో 42 రోజులు పడి వేదన పడినా కూడా మాకు ఎవరు గమనించలేదు. ఆ రోజు ఈయన వచ్చారు ముందుకి, మేము ఉంటామమ్మా, మేము నెరవేరుస్తామని చెప్పేసి. అంటే ఈయన కూడా మా నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు. ఈ రోజు నుంచి అయినా సరే మా గురించి ఆలోచించి త్వరగా మాకు కనీస వేతనం ఇప్పించాలని, మా సమస్యలను తీర్చాలని ఆయన విన్నవించుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్లే కావచ్చు, ఆయాలే కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం అయితే విజయవంతమైందని చెప్పుకోవచ్చు. విజయవాడ వేదికగా అలంకార్ సెంటర్లో చేపట్టినటువంటి ఉద్యమం తీవ్ర స్థాయిలో నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తమ హామీలు నెరవేర్చాలని ఎన్నికల వేళ తమ 42 రోజుల పాటు చేసినటువంటి ఉద్యమం వేళ తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని తప్పక అమలు చేసి తీరాలని, కనీస వేతనాలు ఇప్పటికైనా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పని ఒత్తిడి తగ్గించాలని, యాప్ల రూపంలో తమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఆ తీవ్ర ఇబ్బందుల నుంచి తమను బయటపడాలని కూడా వారు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించుకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.